హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ టు యాక్సెస్ ఇండెక్స్ ఆఫ్ ఏ లిస్ట్ యూజింగ్ ఫర్ లూప్. ఇప్పుడు యాక్సెస్ ఇండెక్స్ అంటే మీకు అందరూ కూడా తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్లో ఇండెక్స్ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకుంటే 21 వస్తుంది, 1 తీసుకుంటే 33 వస్తుంది, అట్లా తీసుకుంటే వస్తుంది. ఓకే, బాగానే ఉంది. సో ఏమంటాడంటే స్టార్ట్ ది ఇండెక్సింగ్ విత్ నాన్ జీరో వాల్యూ అంటాడు. అంటే నువ్వు ఏమంటున్నావు, ఇండెక్స్ అనేది జీరోతో స్టార్ట్ అవుతుంది కదా. సో ఏమంటాడంటే నాన్ జీరోతో స్టార్ట్ చేయమంటున్నాడు అనమాట. అంటే 1తో కానీ 2తో కానీ స్టార్ట్ చేయమని అంటున్నాడు. సో అప్పుడు చూడండి మనకి ఎలా వస్తుందంటే అవుట్పుట్ ఎలా రావుతున్నాడు అంటే మనకు ఒక లిస్ట్ తీసుకున్నట్లయితే 21, 33, 66, 17, 7 అనేది మనకి ఎలిమెంట్స్ అనమాట. 21, 33, 66, 77 అనేది మనకి ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ మనం చూసినట్టయితే నాకు అవుట్పుట్ ఎలా రావుంటాడంటే 21 అనేది 1 ఇండెక్స్ దగ్గర ఉండాలి, అండ్ 33 అనేది సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉండాలి, అండ్ 66 అనేది థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉండాలి, 77 అనేది ఫోర్త్ ఇండెక్స్ దగ్గర ఉండమని చెప్తున్నాడు. అయితే ఒకటి గమనించండి, యాక్చువల్గా అయితే ఇండెక్స్ అనేది జీరోతో స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అనేది చెప్తాను. ఓకే, సో యూజింగ్ ఫర్ లూప్ అన్నాడు కాబట్టి మనం ఫర్ లూప్ తీసుకుందాం ఫస్ట్. ఫర్ సో ఫర్ అనేది ఫస్ట్ నేను ఇండెక్స్ తీసుకుంటున్నాను, టెంపరీ వేరియబుల్, అండ్ అదేవిధంగా వాల్యూ కూడా తీసుకుంటున్నాను. వాల్యూ ఎన్యుమరేట్ ఫంక్షన్ యూస్ చేస్తాను. ఎన్యుమరేట్ ఫంక్షన్ యూస్ చేసుకుని నాకు అక్కడ నా లిస్ట్ పంపిస్తున్నాను, మై లిస్ట్. ఓకే, మై లిస్ట్ పంపిస్తున్నాను. అండ్ ఎన్యుమరేట్ నాకు ఇండెక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వని చెప్తున్నాను అంటే నాకు స్టార్ట్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ అవ్వమని చెప్తున్నాను. ఓకే, స్టార్ట్ అవ్వమని చెప్తున్నాను. నాకు ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మై లిస్ట్ అనే డేటా నుంచి నాకు ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అటువంటప్పుడు మై లిస్ట్ అనే డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే వాల్యూలో స్టోర్ అవుతుంది. అంటే ఫస్ట్ టైం స్టోర్ అవుతుంది అంటే మై లిస్ట్ నుంచి వాల్యూకి వెళ్ళి వాల్యూ వచ్చేసి 21 స్టోర్ అవుతుంది, ఇండెక్స్ వచ్చేసరికి 1 స్టోర్ అవుతుంది, నెక్స్ట్ 33 స్టోర్ అవుతుంది, నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసరికి 2 స్టోర్ అవుతుంది, నెక్స్ట్ 66 వచ్చేసరికి ఇండెక్స్ వచ్చేసరికి 3 స్టోర్ అవుతుంది, అండ్ 7 వచ్చేసరికి ఇండెక్స్ వచ్చేసి 4 స్టోర్ అవుతుంది అనమాట. సో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ప్రింట్ ఓకే ఇండెక్స్ కామా వాల్ ఈ విధంగా ఇచ్చి ఎన్యుమరేట్ యూస్ చేసుకొని చేయొచ్చు. సో రన్ చేద్దాం. సో రన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ మనం అనుకున్న విధంగా వచ్చిందో చెక్ చేసుకోండి. చూడండి 1, 21, 2, 33, 3, 66, 4, 77. ఓకే బ్రో, నాకు ఎన్యుమరేట్ ఫంక్షన్ అర్థం కాలేదు, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఏంటి ఎన్యుమరేట్ ఫంక్షన్ అంటే? ఎన్యుమరేట్ అనేది ఇక్కడ రాయకుండా మీకు పర్టికులర్గా చూపిస్తాను, అక్కడ మీకు ఎన్యుమరేట్ ఫంక్షన్ ఏం చేస్తుందో అర్థమవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను. ఓకే, దీనికి ఒకవేళ నేను ప్రింట్ ఎన్యుమరేట్ చేద్దాం. ఓకే, ప్రింట్ ఎన్యుమరేట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్ కింద చెప్పుకోవచ్చు. ఎన్యుమరేట్ లోపలికి మై లిస్ట్ పంపిద్దాం, ఏమవుతుందో చూద్దాం. మై లిస్ట్ పంపించి రన్ చేద్దాం, అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. రన్ చేసినట్లయితే నాకేమొచ్చిందో ఒక ఆబ్జెక్ట్ జనరేట్ అయింది అనమాట. ఎన్యుమరేట్ ఒక ఆబ్జెక్ట్ జనరేట్ అయింది. సో ఆబ్జెక్ట్ ద్వారా నేను ఇప్పుడు లిస్ట్ కన్వర్ట్ చేస్తున్నాను ఆబ్జెక్ట్ని కూడా. సో ఇలా రన్ చేసి చెక్ చేసినట్లయితే ఓకే రన్ చేస్తే మనకి ఏమొచ్చింది చూడండి. ఎన్యుమరేట్ చేసినప్పుడు నాకేమవుతుందంటే ప్రతి ఎలిమెంట్కి ఫ్రంట్ నాకు ఇండెక్స్ వాల్యూ వస్తుంది అనమాట. 0 అని, 1 అని, 2 అని, 3 అని ఒక సీరియల్ నెంబర్గా తీసుకుంటుంది. అయితే మనం ఏం చేసినామంటే ఇలా 0తో స్టార్ట్ అవ్వకుండా మనం ఎలా చేస్తున్నామంటే ఇక్కడ స్టార్ట్ ఈక్వల్ టు 1 అని చేసి 1 నుంచి స్టార్ట్ చేసినాం అనమాట. సో నార్మల్గా మీకు తీసుకున్నట్టయితే ఈ విధంగా ఒక లిస్ట్లో టబుల్ ఫార్మాట్లో మనకు పేరుగా వస్తుంది అనమాట. ఎన్యుమరేట్ అనేది ఇట్లా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పైథాన్ ప్రోగ్రామ్ టు యాక్సెస్ ఇండెక్స్ ఆఫ్ ఎ లిస్ట్ యూజింగ్ ఫర్ లూప్ స్టార్టింగ్ ద ఇండెక్స్ విత్ నాన్ జీరో వాల్యూ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది కూడా చాలాసార్లు నేను చూసాను, అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్. సో ఎవరైనా ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఎన్యుమరేట్ ఫంక్షన్ యూస్ చేసి చేయండి. ఓకేనా? అండ్ మీరు పైథాన్ ఫుల్ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో పైథాన్ 10 hours కోర్స్ ఉంది, అక్కడ వెళ్ళి ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.